మన కొలిటిపాటి ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు, వారి సతీమణి, వారి కుమార్తె, వారి తమ్ముడు వాస్తవాలు ఏం జరిగాయో మీడియా ముందు వివరించారు. మేము కూడా వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఎస్పీ గారు ఐఏఎస్ ఐపీఎస్ల సమావేశంలో ఉండటం వల్ల అడిషనల్ ఎస్పీ గారిని కలుసుకొని వారి సతీమణి చేత ఒక రిటర్న్ కంప్లైంట్ కూడా ఇప్పించడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రేమ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో రాష్ట్ర స్థాయిలో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. చాలా యాక్టివ్గా పనిచేసేటటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి. ఆయన్ని తెల్లారగట్ట 3 గంటలకు వచ్చి తలుపులు కొట్టి, తలుపులు పగలగొట్టారని కూడా చెప్పారు, పగలగొట్టి లోపలికి వెళ్ళి, లోపల కరెంట్ ఆపేస్తారు, చెప్తా వెళ్ళే ముందు ఆ గేటు దూకి వెళ్ళటం, కరెంట్ మెయిన్ స్విచ్ ఆపేయటం, అంటే చీకటి అంధకారం లాగా చేయటం, ఇంట్లోకి ప్రవేశించటం. ఇది ఎవరు ఏదైనా కక్షబట్టి చేశారా, లేకపోతే పోలీసులే చేశారా? నిజంగా పోలీసులే చేస్తే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఈ పోలీసులు అయ్యి ఉంటే నాకు ఆ డౌట్ ఉంది, పోలీసులు అయ్యి ఉంటారు అని. కానీ వాళ్ళు ఏమంటారంటే పోలీసులు అయితే చెప్పేవాళ్ళు కదా అంటారు. ఇందాక మేము అడిషనల్ ఎస్పీ గారిని కూడా అడిగితే జనరల్గా పోలీసులు అయితే చెప్పాలండి, ఇదిగో మేము పలానా కేసులో మీ ప్రేమ్ కుమార్ అనే అతను తీసుకువెళ్తున్నాం, పలానా పోలీస్ స్టేషన్కి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వకోకుండా దొంగల్లాగా రాత్రిపూట వచ్చి కుటుంబ సభ్యులను నెట్టేసి తీసుకెళ్ళటం అంటే ఏమిటి దారుణం నాకు అర్థం కాల. అతను ఏమి నేరస్తూ నాకు తెలియలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండటం నేరస్తామా? ఆయన తీసుకెళ్ళటం ధర్మమేనా? అదే పోలీసులు అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్పీ గారికి సమాచారం లేదు, మరి వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళు పోలీసులా లేకపోతే ఎవరా అనేది అర్థం కాదు. దాని మీద హెబియస్ కార్పస్ కూడా మేము మూవ్ చేస్తున్నాం హైకోర్టులో, బహుశా మూవ్ అయి ఉంటుంది. ఇది చాలా దారుణమైంది. ఈ సమాజంలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత దారుణంగా చేయటం అనేది క్షమించరానటువంటి నేరం అని మనం చేస్తున్నాం. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని, నేను చూశాను ఆ వీడియో, నా ట్విట్టర్లో కూడా పెట్టా. ఒక అతను కానిస్టేబుల్ లాగానే ఉన్నాడు, లాక్కుపోతున్నాడు, రా అని లాక్కెళ్తున్నాడు. ఎవరికి ఇచ్చారు అధికారం? ఎవరిచ్చారు మీకు అధికారం? దోయారే పోలీస్. ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఇది దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఇంటిలోకి చొరబడి, దొంగతనంగా చొరబడి ఒక మనిషిని తీసుకువెళ్తున్నారు అంటే ఎంత దారుణం ఇది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇదిగో నిన్నే అడుగుతున్నా, ఎక్కడున్నావో చూడు. లోకేష్ గారు, మీరు ఎర్ర బుక్కు ఆధార్ కదా, ఎర్ర బుక్కు నిర్మించింది మీరు కదా, ఇవాళ కూడా ఈ అరాచకానికి మీరే కదా కారణం. లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మంత్రి కాదు, నువ్వు డీఫాక్టో హోం మంత్రిగా పనిచేస్తున్నావు. నీ దగ్గర ఒక టీం పెట్టుకున్నావు, అధికారులని, ఆఫీసర్ని టీం పెట్టుకుని ఈ విధంగా కుటుంబంలో నేరాలు చేయనటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళి నువ్వు సోషల్ మీడియాలో ఏదో అన్నారని తీసుకెళ్ళి నువ్వు ఇవాళంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారే, దీనికి మీరు మూల్యం చెల్లించరా అని అడుగుతా ఉన్నా. చట్టం ప్రకారం నేను మనవి చేస్తున్న పోలీసు వ్యవస్థకి, ప్రభుత్వానికి, హోం మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నా, దారుణంగా మీరు పోలీసు యంత్రాంగం మీ చేతిలో ఉందని, పోలీసుల చేత ఈ విధమైన దారుణాలు చెందుతుంటే సమాజం చూస్తూ ఊరుకోదు. కలకాలం కూడా ఇలా ఉండరు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఎంతోమందిని సోషల్ మీడియా వర్కర్స్ని లోపల పెట్టారు, మీరు కొట్టారు. మ్యాజిస్ట్రేట్ ముందుకు వచ్చి చెప్పారు మమ్మల్ని కొట్టారండి అని. దాని మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం. అన్యాయం జరిగితే సహించడానికి సిద్ధంగా రాష్ట్ర ప్రజలు లేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎర్ర బుక్ ఒకటి రాసి మీ ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. తక్షణమే నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్ర పోలీస్ అధికారుల్ని, ముఖ్యంగా డీజీపీ గారిని, మన ఎస్పీ గారిని తక్షణమే ఈ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పండి. వాళ్ళు దొంగలు తీసుకెళ్తే దొంగలు తీసుకెళ్లారని సమాధానం చెప్పండి. పోలీసులు మాకు సంబంధం లేదని సమాచారం చెప్పండి. లేదా పోలీసులు తీసుకెళ్తే ఇమీడియట్గా మీరు కేసు ఏది పెట్టుకున్నా 24 అవర్స్లో
యూ మస్ట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్టులో ప్రొడ్యూస్ చేయండి చట్టం ప్రకారం, లేకపోతే మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా హెరాస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని మీరు అనుకుంటున్నారేమో. మీరు అణగదొక్కిన కొందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రేమ్ కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా మేము సపోర్ట్గా ఉంటాం. ఇది చాలా దారుణమైనటువంటి వ్యవహారం. ఈ దారుణమైన వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, అందరూ ఖండించాలంటున్నారు. వాళ్ళ అబ్బాయి అందరూ ఖండించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి. ఒక మానవుడికి, ఒక పౌరుడికి నివసించే హక్కు లేదా? నువ్వు కేసు పెడితే ఫలానా కేసు అని చెప్పవా? అర్ధరాత్రి పూట దొంగల్లాగా వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి పోలీసులు అయితే? ఈ దుర్మార్గం, దీనికి మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం దీనికి తక్షణమే సమాధానం చెప్పకపోతే మేము దీని మీద తీవ్రంగా స్పందిస్తాము. మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆల్రెడీ హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బహుశా ఫైల్ చేసి ఉంటారు. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఏ పోలీసు అధికారులైతే లోకేష్ చెప్పినట్టుగా చేస్తూ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని రౌడీలుగా ప్రవర్తిస్తున్నారో ఆ పోలీసు వారందరి మీద వీ విల్ టేక్ యాక్షన్. చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మళ్ళీ ఒకసారి ఫైనల్గా చెప్తున్నా, ఆ కుటుంబానికి తక్షణమే మీరు పోలీసులు తీసుకువెళ్తే మా దగ్గర ఉన్నాడు, పలానా కేసులో మేము అరెస్ట్ చేశాం, పలానా కోర్టులో మేము హాజరుపరుస్తున్నాం అని సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. లేదు, పోలీసులు తీసుకెళ్ళలేదు, దుండగలు తీసుకెళ్లారు. ఆ దుండగల్ని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టి అతను తీసుకొచ్చి అప్పచెప్పవలసినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంది. ఇది మేము మీ ద్వారా పోలీసు వ్యవస్థకు చెప్తున్నాం. అదేవిధంగా ఇవాళ అడిషనల్ ఎస్పీ గారిని కలిసి కూడా వారందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాన్ని కేసు రిజిస్టర్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. సీతాపతి ఎవరు? సీమరాజా? అదే పద్ధతిలో ప్రేమ్ కుమార్ కూడా చేశాడనే ఆరోపణ మీదనే పోలీసులు తీసుకెళ్లారనేది మాకున్న సమాచారం. మీరేమంటారు? మీకున్న సమాచారం ఉందా? ఆ చీమరాజు నేను చేయరా? మా సోషల్ మీడియాలో లేకపోతే పోస్ట్ పెడితే మా వాడిని చేస్తారా? చెప్పండి, అది కూడా తెలియాలి కదా. చీమరాజు అమ్మ, చీమరాజు మరి ఆ సీమరాజు మరి ఆయన మాత్రం రక్షణ ఉంటారు పోలీసులకి. మీకున్న సమాచారం అదేనా? నాకు తెలియదు. మీకున్న సమాచారం అదైతే, అది నిజమైతే నా సమాధానం ఇది. చీమరాజును మాత్రం ఏమీ చేయరు, మా వాళ్ళు మాత్రం తీసుకెళ్ళి లోపలేసి అర్ధరాత్రి పూట తీసుకెళ్తారు. మరి చీమరాజును కూడా తీసుకెళ్ళవచ్చు కదా అర్ధరాత్రి. ఆయన సంస్కృతం మాట్లాడుతున్నాడు కదా, చూసారా మీరు? ఆ సీమరాజు సంస్కృతం మాట్లాడుతున్నాడు, పచ్చి బూతులే. అది మాత్రం వినసొంపుగా ఉంది. ఎవరికయ్యా? లోకేష్ గారికి. ఆయనకి వినసొంపుగా ఉంది, రాగం బాగుంది ఆయనకి. చీమరాజు గారు మాట్లాడే బూతులు నేను చెప్పే కదా, మీకు గుర్తుందిగా. చీమరాజు అంటే లోకేష్ గారు సృష్టించిన రోబో. ఆయన దగ్గర ఉండదు బట్టన్ అంతా కూడా. మేమేమి అసభ్యకరంగా, నేను ఎక్కడా కూడా మన ప్రేమ్ కుమార్ ఏ ప్రెస్ మీట్లోనూ అసభ్యకరంగా మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సోషల్ మీడియాలో కండవా వేసుకున్నా, లేకపోతే సోషల్ మీడియాలో ఇంకోటి వేసుకున్నా అసభ్యకరంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే విమర్శించి ఉండవచ్చు. నేను విమర్శిస్తున్నా కదా రోజు, లోకేష్ని విమర్శిస్తున్నా కదా నేను. ఏ రాజకీయాలు విమర్శ చేయకూడదా? విమర్శ చేస్తే ఊరుకోరా? లాఠీలు పెట్టి కొడతారా? అర్ధరాత్రి తలుపులు పాల్గొట్టి తీసుకెళ్తారా భార్య బిడ్డల దగ్గర నుంచి? రాజకీయాల్లో విమర్శలు చేయరా అని అడుగుతున్నా. విమర్శలు చేయడం నేరమా? నేరం అయితే చెప్పు నేరమని చెప్పి తీసుకెళ్ళు. రాత్రిపూట దొంగతనంగా రావాల్సిన అవసరం పోలీసులకి ఎందుకు? లైట్లు ఆర్పేస్తారా? ఏం దారుణం అయ్యా లోకేష్, నాకు అర్థం కాలేదు. శాశ్వతంగా ఉంటావా? అధికారులు నువ్వు మీ నాన్నగారు శాశ్వతంగా మీరే సార్ పీఠం వేసి కూర్చున్నారేంటి? పీఠం వేసి కూర్చున్నారు. బ్రిటిష్ వాళ్ళే పారిపోయారయ్యా హెరాస్మెంట్ చేస్తే. మీరు హెరాస్మెంట్ చేస్తే ఊరుకుంటారు జనం? పీఠం వేసి సీరలు వేసి దగ్గొట్టుకుని చైర్లో కూర్చున్నాడు ముఖ్యమంత్రిగా మీ ఫాదరు నువ్వును. శాశ్వతంగా ఉంటారా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి 52 సంవత్సరాల వయసు. అర్థమైందా? మేమేదో ముసలం అయిపోవచ్చు. నెక్స్ట్ ముఖ్యమంత్రి గారా? మీరు చేస్తే నెక్స్ట్ దాకా ఆగేదేట్లేదు.
ఈ జమిలీగా అయిపోయేటట్టుంది ఎవరు మీ దుర్మార్గం వల్ల. ఏం దుర్మార్గం అయ్యా బాబు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. అరే రైతుకు గిట్టుబాటు ధర లేక అలువ లక్షణ రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతుంటే దాని గురించి మాట్లాడే పని లేదు. మా ప్రేమ్ కుమార్ని మాత్రం అర్ధరాత్రి కూడా ఎత్తుకెళ్ళిపోతారు తలుపులు బగలు కొట్టి. నెంబర్ లేదు ప్లేట్కి, కారుకి, ఏమనుకోవాలి చెప్పండి. మీ ఇంటో, నేను ఒకటి మా ఇంటో లేదు మీ ఇంటో అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి తలుపులు బగలు కొట్టి మనిషిని తీసుకెళ్లారంటే ఏంటి ఈ సమాజం ఉండటే లేదా చెప్పండి నాకు ప్లీజ్. వినే ప్రతి వాళ్ళని అడుగుతా ఉన్నా, చెప్పాలిగా సమాచారం. పోలీసులు అయితే ఏంటి దారుణం, ఆటవిక సమాజంలో ఉన్నాము మనం, చట్టబద్ధమైన సమాజంలో ఉన్నామా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మన లోకేష్ గారు రాసిన ఎర్ర బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టుగా పోలీసులు. తప్పుది. మీరు చట్టబద్ధతలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీది, మీకు ప్రభుత్వం ఉద్యోగాలకు ఇచ్చింది, మీకు శాలరీస్ ఇస్తుంది. ఆయన ఎవరైతే పట్టుకెళ్ళటం నేను చూసా, వదిలిపెడతాం మేము అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి పట్టుకెళ్తాం. దానిలో సోషల్ మీడియాలో ఉంది చూడండి, నేను నా ట్విట్టర్లో కూడా ఉంది. వదిలిపెడతాం మేము, ఎక్కడ పోతారు? మాది ఒక రాజకీయ పార్టీ అయ్యా, ఇవాళ బుట్టి రేపు పోయే పార్టీ కాదు. మాది ఒక రాజకీయ పార్టీ, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ధర్మాధర్మాలు లేకోకుండా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక గూండా లాంటి పోలీస్ ఆఫీసర్ల వ్యవస్థ, గూండాల్లా ఉన్నారు పోలీస్ వ్యవస్థలో. ఎవరిని పిక్ చేసుకున్నా అంట ఐపీఎస్ ఆఫీసర్ని, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని, నలుగురు ముగ్గురు రోజు వాళ్ళతో సంభాషణ. వాడిని పట్టురా వీడిని పట్టురా, వాడిని కొట్టు వీడిని కొట్టు. ఒక షాడో గూండా సామ్రాజ్యంలాగా నడుస్తూ ఉంది లోకేష్ గారి నాయకత్వంలో. ఆయనే హెడ్. రోజు ఆ ముగ్గురు నలుగురు ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అంట, ప్రజెంట్ ఐపీఎస్ ఆఫీసర్లు అంట కూర్చోబెట్టుకు మాట్లాడుకుంటున్నారు. ఎన్నాళ్ళు దాగుతాయి మీ రహస్యాలు? ఎక్కడికే దాగవు ఈ సమాజంలో, అన్నీ బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆ కుటుంబ సభ్యులకు ప్రేమ్ కుమార్ ఎక్కడున్నాడో సమాచారం ఇచ్చి ఊరట పరిచే విధంగా చేయండి. ప్రజాస్వామ్యంలో ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక. అది చేయకపోతే మీరే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కూడా చెప్పగలుగుతాం.